ఆ రావణ పేరు మీద వస్తున్న వివాదాలు అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తుంది? ఏం జరుగుతుంది అనేది ఒకటేదో, అసలు ఎందుకు జరుగుతుంది అనేది అంతకంటే కూడా కీలకమైన ఒక విషయం. అంటే ఒక 6 రోజులు 7 రోజులు అసలు రాష్ట్రంలో మిగతా రాష్ట్రమే ఏదో రావణ్ కాష్టం అని ఎవరో అన్నట్టుగా అలా మారిపోయినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు డేటా సెంటర్ లేదు, అమరావతి లేదు, పోలవరం లేదు, రైతులు, ధరలు లేదు, రావణ్ రావణ్ రావణ్. ఈ రావణకాండ అని పేరు పెట్టారు. అందుకని నీ రావణకాండ ఆపుతారా ఆపరా ఈ ప్రశ్న అందరూ వేస్తున్నారు. మామూలు పోనీ జగన్ వైసీపీ అంటే ఏదో రైవల్స్ అనుకోవచ్చు, మిగతా వాళ్ళకి ఏమీ అంత రైవల్రీ లేదు కదా, వాళ్ళేమో అధికారంలో కోసం వచ్చే అవకాశం కూడా లేదు కదా. కాబట్టి ఎందుకు రావణ్ అనే అంశం మీద ఇంత ఫోకస్ చేశారు? నిజంగా ఏబి వెంకటేశ్వరరావు నేను చేసిన కామెంట్స్ బాగున్నాయి. ముందు నుంచి మనం ఒక వైఖరి నేను చెప్తున్నాను వర్మ గారు, ఆయన చెప్పిన వాడిన బూతులను కానీ లేకపోతే దుర్భాషలు వాటిని ఎవరు సమర్థించలేదు, సమర్థించబోరు. కానీ దాన్ని ఎక్కడి వరకు తీసుకోవాలి, దాని మీద ఎంతవరకు చేయాలి? కొంతమంది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నారు, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని. గొడ్డలి అంటే మళ్ళీ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గొడ్డలి పార్టీ అని ఒకటి పెట్టారు కాబట్టి ఇక్కడి దాకా తెచ్చారన్నారు. నిజంగానే గోటితో పోయేదాన్ని గొడ్డలి పార్టీ దాకా తెచ్చినటువంటి సెల్ఫ్ గోల్ ఏదైనా ఉంటే అది కూటమిదే. ఏబి వెంకటేశ్వరరావు నిన్న చెప్పిన మాటలు నిజానికి ఏబి వెంకటేశ్వరరావును ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, ఆయన చాలా కీలకమైన శాఖల్లో ఇంటెలిజెన్స్ లాంటి వాటిని కూడా చూసిన వారు, రాజకీయాలు కూడా తెలిసిన వ్యక్తి. రెండవది జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సాధింపుకు ప్రత్యక్షంగా గురై చివరి రోజున మాత్రమే డ్యూటీ చేసిన, ఇంకా అంతకంటే శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏబి వెంకటేశ్వరరావు నిన్న ఏం చెప్తున్నారు వాస్తవంగా, ఆయన ఈ మధ్య ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ లాంటిది పెట్టి వివిధ సమస్యల మీద మాట్లాడుతున్నారు. బూతులు తిట్టారు, మీరు కూడా బూతులు తిట్టండి. మిమ్మల్ని విమర్శించారు, మీరు కూడా విమర్శించండి. కాదు పరువు నష్టము, మా వ్యక్తిగత గౌరవానికి భంగము, దుర్భాషలు అంటారా, వాటికి చట్టాలు ఉన్నాయి. వీటిలో చట్టాలు ఆలస్యం అవుతుంది, కోర్టులోకి వెళ్తుంటే బెయిల్ ఇస్తున్నారు, కాబట్టి ఇంత ఆలస్యం అయితే కుదరదు, మేము తీవ్రమైన సెక్షన్స్ పెడతాము అంటే అది ఎలా కుదురుతుంది? అది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు బెయిల్ రాకుండా చేయాలి కాబట్టి మాటికి కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు బయటికి పంపిస్తుంటే కొంత అభాస్పాలు అవుతారు కదా, పోలీసులు కేసుపై అరెస్ట్ చేయటం, వాళ్ళు బెయిల్ ఇవ్వటం. దీని నుంచి బయటికి రావడం కోసం మీరు ఒకేసారి ఉపా చట్టం పెట్టారు, తీవ్రమైనవి. ఉపా చట్టం అనేది కూడా ఇక్కడ వర్తిస్తుంది అనేది ఒకటైతే, అంత నిరంకుశ చట్టం ఎందుకు పెట్టాలని అందరూ ఆక్షేపిస్తున్నారు. మీరు మళ్ళీ గుర్తించండి, ఎవరు రావణ్కు భలే మాట్లాడేడు రావణ్ అని ఇంతవరకు భజన చేసిన, ప్రశ్నించకూడదా, విమర్శించకూడదా? దుర్భాషలు అయితే మీరు చూడండి. పైగా దుర్భాషలు రావణ్ సొంతమేం కాదు, ఇంతకుముందు ఇప్పుడు ఇక రేపు కూడా అనేక మంది ఆడతారు కదా అని. సో ఏబి వెంకటేశ్వరరావు చెప్తున్నట్టుగా అసహనం అన్నది ఇక్కడ దీనికి దారితీసినట్టుగా, ఆయన అసహనంతో కొంత నోరు మాటలు తీవ్రంగా వాడితే అంతకంటే అసహనంతో ఏకంగా ఇంకా కుదరదు అని చెప్పి ఉపా చట్టం పెట్టారనేది ఇక్కడ స్పష్టమవుతుంది. దానికి సంబంధించిన అసలు రాజకీయ వ్యూహం కూడా ఇక్కడ ఏమన్నా ఉందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. డైవర్షన్, గ్రేట్ డైవర్షన్ లాగా ఉంది ఇది. గ్రేట్ డైవర్షన్ నేను మీకు చెప్పినట్టుగా అన్నీ పోయి దీని చుట్టూ, ఇది రాజకీయాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఒక పెద్ద, దీని చుట్టూ ఒక పెద్ద వివాదం, ఒక వలయం, వివాద వలయం, విషవలయం లాగా అల్లుకుపోయిన పరిస్థితి. ఇది పాలకవర్గాలు వ్యూహాత్మకంగానే చేసినట్టుగా ఉంది. పోలీసులు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగారు ఆయన. బక్క పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు వదిలేయండి అన్నాడు ఆయన, ఏబి వెంకటేశ్వరరావు. బక్క పోలీసులు ఏముందండి అంటే ఆయనకు వ్యవస్థ పూర్తిగా తెలుసు కదా, వ్యవస్థలో పోలీసు యంత్రాంగం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరే. ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ సుధాకర్ ఉదాహరణ అందరు చెప్తున్నారు. డాక్టర్ సుధాకర్ కూడా ఆయన కూడా బుద్ధులు తిట్టాడు ఏదో ఫోన్లో, అయినా కానీ ఆయన అలా చేయడం న్యాయం కాదని అందరూ అన్నారు. ఆ రోజు నేను చర్చలో ఉన్నప్పుడు, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు కూడా అక్కడ ఉన్నారు, ఇది సరికాదు, ఇలా చేయకూడదని. కాబట్టి రావణ్కు సంబంధించి ఉపా అనేదాన్ని ఒక్కసారిగా పెట్టడం, దీని మీద రెచ్చిపోయి నిన్న సాయంత్రం నేను డిబేట్స్ కొంచెం జాగ్రత్తగా గమనించా. నాకు 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ సందర్భంలో నేను ఇంకోటి చెప్తాను, కానీ కొంతమంది పని కట్టుకొని ఈవెన్ అసలు రావణ్ పేరెత్తడమే మహాపరాధం అన్న స్థాయిలో ఒకటి. రెండవది, అంతకుముందు ఉన్న కేసు స్వభావం వేరు, ఉపా వచ్చిన తర్వాత వేరు, అంతకంటే చాలా తీవ్రమైన ఆధారాలు ఇక్కడ దొరికాయి. దేశ ద్రోహము, జాతి ద్రోహం అయిన తర్వాత ఎలా కుదురుతుంది అని చెప్పాడు.
అని చెప్తున్నారు. కానీ పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు కూడా తమ దాంట్లో క్లియర్గా చెప్పారు, మేము ఇంతకుముందు పెట్టిన కేసులకు ఇప్పుడు పెడుతున్నటువంటి కేసుకు తేడా ఉంది అనే విషయం పోలీసులు చెప్పారు. అంతకుముందు మేము పెట్టింది వీడియోలు వాటి ఆధారంగా పెట్టాము, కానీ ఇప్పుడు పెడుతుంది మేము లార్జర్ కాన్స్పిరసీ, ఇంకా మరింత పెద్ద కుట్ర ఇక్కడ దాగి ఉంది అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఆ దాగి ఉన్న కుట్ర ఏంటి అని వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కనుక మనం గమనిస్తే వాళ్ళు చెప్తుంది ఒకటే. అతను చేసిన వీడియో చూపిస్తున్నారు. ఆ వీడియోలో ఏముంది? కళ్ళల్లో కన్నీళ్లతో ఆదివాసీ శివార్లలో తల్లులు ఏడుస్తున్నారు. ఎవరు? హిడ్మాను అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ హిడ్మా పేరు లేదు, కానీ వీళ్ళంతా చాలా బాధగా ఉన్నారు. ఈ యుద్ధం కొనసాగుతుంది. వీరులు చనిపోతారు కానీ మళ్ళీ పుడతారు. కోటింగ్ చెగువేరా, ఇదంతా చెప్పడానికి రావణ్ చెగువేరా అని కోట్ చేశాడు. చెగువేరా అంటే ఇక్కడ అనుకోకుండా మనకు ఇప్పుడు ఈ కేసు అంతా ఎవరి మీద నడుస్తుందో ఆయనకు కూడా చాలా ఇష్టమైన, ఒకప్పుడు చాలా ముందుగా పెట్టినటువంటి వ్యక్తి. సో హస్తా లా విక్టోరియా సింఫ్రే అని లాటిన్ భాషలో ఎవర్ ఆన్వర్స్ టు విక్టరీ, విజయానికి సాగిపోదాం అనేటటువంటి మాట ఇందులో పెట్టారు. సో ఆయనకు 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో 28,000 మంది చూశారు. అంటే చూడండి, 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో 28,000 మంది దీన్ని చూశారని పోలీసులు ఇందులో లెక్కిస్తున్నారు. కాబట్టి దీని ద్వారా ఆయన కుట్ర చేశారు అనడానికి దిస్ క్యాలిక్యులేటెడ్ పర్సానా అలాంగ్ విత్ ది కోఆర్డినేటెడ్ డెసిమేషన్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ కంటెంట్. సో చాలా రకాలైన వ్యూహాలతో కూడినటువంటి ఈ వ్యక్తి చాలా సమన్వయంతో సేకరించిన ఈ సమాచారాన్ని ఇన్ఫ్లమేటరీ కంటెంట్ విత్ అదర్ ఎట్ టు బి ఐడెంటిఫైడ్ ఇండివిజువల్స్, ఇంకా వాళ్ళు ఎవరో తెలీదు, అదర్ ఎట్ టు బి ఐడెంటిఫైడ్ ఇండివిజువల్స్ రివీల్స్ ఏ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ. సో డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఇందులో ఉండాలి, ఎవరితోనో కలిసి ఉండాలి. ఎవరో మటుకు ఇంకా ఇప్పటికి తెలీదు. మీరు మాకు ఇస్తే కనుక క్వశ్చనింగ్ ఈ ఫండింగ్కి సంబంధించి మావోయిస్ట్ లింక్స్ ఇది వాళ్ళు చెప్తుంది. సో సందేహమే. ఇప్పుడు ఇక్కడ దేశద్రోహానికి ఇప్పుడు మాకు చాలా స్టన్నింగ్ ఆధారాలు దొరికాయి, చాలా షాకింగ్ ఆధారాలు దొరికాయి. అంటే వాళ్ళు చూపిస్తున్నది దీని ప్రకారం ఏం ఆధారాలు అంటే ఆ వీడియోలో అది వాడాడు, చెగువేరని కోట్ చేశాడు, యుద్ధం సాగుతూనే ఉంటుంది, వీరులను మీరు కాల్ చేస్తే మళ్ళీ ఇవన్నీ మామూలుగా చాలాసార్లు సాహిత్యంలో సినిమాల్లో అన్నిట్లో వాడేటటువంటి మాటలే. ఈ పోనీ ఎవరితోనే చేశారని మీకు ఆధారాలు ఉందా అంటే దాన్ని ఎట్ టు బి ఐడెంటిఫైడ్, దాన్ని ఇంకా తేల్చాల్సే ఉంది ఆ విషయం అని చెప్తున్నారు. దీంతోపాటు ఇంకో 2 విషయాలు చెప్పారు. సనాతన ధర్మ గురించి మాట్లాడారు. హిందువులు రాముణ్ణి అనుసరించకూడదు. ఏ విషయంలో? రాముడు సీతను అగ్ని పరీక్షకు పంపించాడు, ఇట్లాంటివి చేయకూడదు. భాష, నేను మళ్ళీ చెప్తున్నా, భాషా బూతులను వేరు. కానీ పాయింట్ ఏంటి? నిజంగా సీతను అగ్ని పరీక్షకు పంపడం అన్నది భారతీయులు రామభక్తులు ఎప్పుడు అది ఒక్క పని చేయకుండా ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. దానికి ఎవరేం చెప్పినా కానీ చేరవచ్చు ఇలాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి, అయో నిజపైనే అనుమానమా